అమ్మ అకౌంట్ కి 15,000 రూపాయలు వాళ్ళ చదువుల కోసం మీకు డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ నుంచి చదువుకునేటువంటి పిల్లలకి 1,00,000 2 లక్షలున్నా ఎన్ని లక్షలున్నా ఫీజు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు దూర ప్రాంతాల్లో చదువుకుంటే వాళ్ళ మెస్ ఛార్జీలు తిండి ఛార్జీలకు 20,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాడు ఫీజు కడతమే కాకుండా. ఆరోగ్య సమస్యలు వచ్చి 1,000 రూపాయలు కనుక హాస్పిటల్కి వెళ్తే ఖర్చు దాడితే దాన్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చి ప్రభుత్వమే ఖర్చు పెట్టి మీకు ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. అంటే మీరు చదివిస్తానికి పిల్లలకు 1 రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే ఏ రకమైన సమస్య వచ్చినా 1,000 రూపాయలు దాటితే దానికి ఖర్చు ప్రభుత్వమే భరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇచ్చి 2.5 లక్షల రూపాయల ఖర్చుతో ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకుంటానని చెప్పారు. మీకు ఉండటానికి గూడు కల్పించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఈ రోజు చదువు, ఆరోగ్యం, ఉండటానికి ఇల్లు ముఖ్యం. అవి 3 కూడా పేద వర్గాలకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా సమకూర్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఫ్యాన్ గుర్తు ఓటిచ్చి వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. డ్వాక్రా మహిళలకి ఈ దొంగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు 2014లో, నేను అధికారంలోకి వస్తే మీ రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పాడు. 1 పైసా పిల్ల చేయలా. అంతకుముందు 0% అంటే వడ్డీ లేనటువంటి అప్పుల్ని ₹1 వడ్డీ వేసి 6,700 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల దగ్గర దోసుకున్నాడు ఈ పెద్దన్నయ్య. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక 10,000 రూపాయలు పసుపు కుంకుమైన వాళ్ళ మొహాన్ని కొడితే వాళ్లే ఓటేస్తారని చెప్పి పెద్ద భ్రమంలో బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు చేసినటువంటి మోసానికి నువ్వు 10,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా నీకు ఓటు అనేటువంటి ఆయుధంతో నిన్ను తూట్లుగా పొడిచి ఈ రాష్ట్రంలో నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీకున్నటువంటి రుణాలు మీరే కట్టుకుంటారు. కాకపోతే మీకు ఎంతైతే రుణం ఉందో ఎన్నికలు అయ్యేలోపు ఆ రుణాన్ని 4 విడతలుగా మీ చేతులకి అందిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అనుమానం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు, అన్నదమ్ములు, ముఖ్యంగా మహిళా తల్లులు కన్నా అన్నదమ్ములు ఓటేసే ముందు కొంచెం స్టడీగా వెళ్ళి ఓటేసినాకే ఏ కార్యక్రమాలైనా చేయండి, కానీ ఓటేయకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఫ్యాన్ గుర్తు, సీలింగ్ ఫ్యాన్ 1వ నెంబరు నా గుర్తు. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారిది ఫస్ట్ మీరు వెళ్ళగానే బూత్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఇచ్చేటువంటి ఈవీఎం పార్లమెంట్ది ఎంపీ ఓటు వేయాలి. అది 4వ నెంబర్ బాలశౌరి గారిది. ఆ 4వ నెంబరు ఫ్యాన్ గుర్తు మీద ఆయన బొమ్మ ఉంటుంది, ఆయన గుర్తు ఉంటుంది, ఆయన మీద ముద్రించాలి. తర్వాత 2వ ఓటు 2వ ఈవీఎం నాటి అసెంబ్లీ, అది ఫస్ట్ ఉంటుంది, 1వ నెంబరే మంది. ఆ 1వ నెంబర్ మీద ఫ్యాన్ గుర్తు మీద ముద్రించి మీరు మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయండి. మీ పిల్లల చదువులు, మీ ఆరోగ్యం, మీకు ఉండటానికి ఇల్లు, ఈ 3 కూడా మేము తీసుకుంటాం. పెన్షన్లు పెంచి భార్యాభర్తలు ఇద్దరు 65 సంవత్సరాల దాటి ఇద్దరికి ఇస్తాం పెన్షన్లో. చంద్రబాబు నాకు ఒకరికి ఇచ్చి ఒకరికి ఎక్కొట్టాం, ఇద్దరికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఆసరా 40 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 75,000 రూపాయలు అందిస్తాం.